దశాబ్దాల తరబడి నానుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లును అత్యంత వివాదాస్పదమైన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో ముడిపెట్టి మోడీ సర్కార్ రాజకీయ సాహసానికి తెరలేపింది. అసలు దీని వెనుక ఉన్న వ్యూహం ఏంటి? దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? రాజకీయాలు ఎలా మారతాయి అనే అంశాలపైన ఈరోజు హైదరాబాదులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలంతా ఏకకంఠంతో ఈ 131వ రాజ్యాంగ సవరణను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 3 ఏళ్ల పాటు కష్టపడి రాసిన రాజ్యాంగాన్ని కేవలం 3 రోజుల్లో ఎలా సవరిస్తారంటూ అఖిలపక్ష సమావేశం నిలదీసింది. ప్రస్తుత లోక్సభలో 543 స్థానాలు ఉన్నాయి. మహిళలకు 33% కేటాయించాలంటే ఉన్న సీట్లలోనే పురుషుల వాటా తగ్గించాలి. ఇది ఏ రాజకీయ నాయకుడికి ఇష్టం ఉండదు. అందుకే మోడీ సర్కార్ ఒక తెలివైన వ్యూహాన్ని తీసుకొచ్చింది. డీలిమిటేషన్ను అడ్డుపెట్టి నియోజకవర్గాల గరిష్ట సంఖ్యను ఏకంగా 850కి పెంచేయడం. ఇలా చేయడం వల్ల పురుష ఎంపీల సంఖ్య తగ్గదు. అదే సమయంలో మహిళలకు 181 సీట్లు అదనంగా కేటాయించే అవకాశం దక్కుతుంది. అంటే ఎవరి సీటుకు భంగం కలగకుండానే రిజర్వేషన్లు అమలు చేశామన్న క్రెడిట్ కొట్టేయవచ్చు. పార్లమెంట్లో మహిళా సాధికారత బిల్లు పేరు చెప్పి ఈ డీలిమిటేషన్కే వారు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. వాళ్ళ మహిళా సాధికారత బిల్లు ఈరోజు వచ్చింది కాదు. సిపిఐ పార్లమెంట్ సభ్యురాలు గీతా ముఖర్జీ నాయకత్వాన ఒక కమిటీ వేస్తే ఉభయ సభలు కలిసి ఒక కమిటీ తీర్మానాన్ని ఉభయ సభలు ఆమోదించినాయి. దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధి చేయలేదు. మహిళలకు 33% రిజర్వేషన్ కావాలనేది సిపిఐ వామపక్ష పార్టీలు చాలా సంవత్సరాల సంది పోరాటం నిర్వహిస్తూ ఉన్నాయి. ఇవాళ ఆ బిల్లును వదిలిపెట్టి దానికి డీలిమిటేషన్ కలిపి వాళ్ళ పార్లమెంటు సీట్లు పెంచుతామనే ఒక దురాలోచన ప్రభుత్వానికి ఉన్నది. దానికి శాస్త్రీయత లేదు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఇవాళ సెన్సస్ 2026 సెన్సస్ జరగాలి, 2031 నుంచి డీలిమిటేషన్ అమలు జరగాలనేది స్పష్టంగా ఉంది. కానీ రేపు 29 ఎన్నికలకే ఈ పార్లమెంట్ సీట్లు పెంచాలని ఒక దురుద్దేశం ప్రభుత్వానికి స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇవాళ బిల్లు ప్రవేశపెట్టారు, దాంట్లో స్పష్టత లేదని చెప్తా ఉన్నారు. ఇవాళ జనాభా ప్రాతిపదికన లేకపోతే ప్రాంతం ప్రాతిపదికన ఏదనేది తొందరపాటు నిర్ణయంగా కాకుండా ఇవాళ మహిళా బిల్లు చర్చించి దానికి ఏ పార్టీ కూడా వ్యతిరేకంగా లేదు. అన్ని పార్టీలు ఐక్యంగా ఉన్నాయి. అయితే ఈ 2 బిల్లులు ప్రధానమైనవి కాబట్టి ప్రధానమంత్రి గారు అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందులో సూచనలు తీసుకొని ఏకాభిప్రాయంతో చేయవలసిన బిల్లులు 2. అయితే ఇక్కడ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ అఖిలపక్ష సమావేశం చేసి ఇవాళ ఒక నిర్ణయం తీసుకుని ఉంటే ఇంకా బాగుండేది. సరే, ఆయన పెట్టిన ప్రతిపాదనల మీద కూడా చర్చ చేసి ఉంటే బాగుండేది. ఇక్కడ జరగలేదు, అక్కడ జరగలేదు. ఇవి ఏకపక్షంగా ఉంటే ఈ బిల్లును ప్రస్తుతానికి ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎలా అడ్డుకుంటారు సార్? ఒకవేళ కేంద్ర ఇక ప్రజల ద్వారా అడ్డుకునేది ఇవాళ మెజార్టీ లేదు. ఇవాళ కేంద్రంలో ఈ బిల్లు 2/3 మెజార్టీ లేదు. వాళ్ళకి 60 సీట్లు తక్కువ ఉన్నాయి. ఇవాళ ఇండియా కూటమి వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పుడు ఎన్డీఏకు 2/3 మెజార్టీ రాజ్యసభలో లేదు, పార్లమెంటులో లేదు. అందువల్ల బిల్లు వీగిపోతుందని నేను భావిస్తున్నాను. ఇంకా అంతర్గతంగా ఏమైనా జరిగితే తప్ప న్యాయంగా ఇవాళ రాజకీయ దృక్పథంతో ఆలోచిస్తే బిల్లు పాస్ కాదు, ఇవాళ కాకూడదు కూడా. దక్షిణాది రాష్ట్రాల హక్కులకై తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామంటున్నారు దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ గాలి వినోద్ కుమార్. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి పెద్ద సంఖ్యలో అన్యాయం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే 303 సీట్లతో మెజారిటీ సాధించి 3 రాష్ట్రాలు బీహార్, మధ్యప్రదేశ్, యూపీ ఈ 3 రాష్ట్రాల్లో వచ్చే సంఖ్యతోనే ఇలా దేశాన్ని పరిపాలిస్తుంది. రేపు ఈ 50% సీట్లు అదనంగా పెరిగితే ఇంకా 200 సీట్లు పెరుగుతున్నాయి. మా సీట్లు 130 స్థానాలు ఉన్నాయి, అవి కాస్త 200 అవుతున్నాయి, మీ 400 అవుతున్నాయి. మరి ఎవరు ఆధిపత్యం చేస్తారు? ప్రధానమంత్రి పదవి ఎవరికి వస్తుంది? రాష్ట్రపతి పదవి ఎవరికి వస్తుంది? స్పీకర్ పదవి ఎవరికి వస్తుంది? కీలకమైన శాఖలు ఎవరికి వస్తాయి? మరి మీకే వస్తాయి కదా. మరి మేము బానిసలమా ఇక్కడ? అంటే మీరు జీఎస్టీ పే చేస్తూ ఉండాలి, మేము జీఎస్టీ పే చేస్తూ ఉండాలి, మీకు బానిసత్వం చేస్తూ ఉండాలి. మేమేమైనా బానిసం చేయాలా బానిసత్వం చేయడానికి? మేము కిషన్ రెడ్డిలో బానిసత్వం చేయడానికి? ఖచ్చితంగా కానే కాదు. దక్షిణ భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో మాకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రశ్నే లేదు. అవసరం అనుకుంటే ఇక్కడికి వెళ్ళి ఉత్తర భారతీయులను అందరినీ తరిమేస్తాం. ఇక్కడికి వెళ్ళి ఎవరిని ఉంచాం.
ఉత్తర భారతదేశ పార్టీలను ఉత్తర భారతీయులను ఇక్కడ ఉంచాం. అంటే ప్రత్యేక దేశం అనే డిమాండ్ ముందుకు వచ్చే వస్తుంది. మాకు అన్యాయం జరిగినప్పుడు ప్రత్యేక దేశ డిమాండే ముందుకు వస్తుంది. ఆ ప్రత్యేక దేశ డిమాండ్ గతంలో వచ్చింది. స్టాలిన్ అదే అన్నాడు. మన స్టాలిన్ మొత్తుకుంది కూడా అదే. మాకు అన్యాయం జరిగితే మాకు ఆల్రెడీ ద్రవిడిస్తాన్ అనే ఒక డిమాండ్ పెండింగ్లోనే ఉంది. ఆ ద్రవిడిస్తాన్ డిమాండ్ని మళ్ళీ ప్రజల ముందు పెడతామన్నాడు ఆయన. ఇవాళ ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టే అవకాశం ఉన్నది. మాకు అన్యాయం జరిగితే, మా ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తే ఖచ్చితంగా రేపు తిరుగుబాటు అనేది ఖచ్చితంగా మొదలవుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ మీ జనాభా అత్యధికంగా పెంచుకున్నారు, మీకు సీట్లు అత్యధికంగా పెరుగుతున్నాయి. మేము తగ్గించుకున్నాము. ఎందుకంటే మీరే పాలసీలు తెచ్చారు. ఏంటిది? కుటుంబ నియంత్రణ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చింది. ఉత్తరాది వాళ్ళే తెచ్చారు కదా, ఇందిరాగాంధీ తెచ్చింది కదా. దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోయే డీలిమిటేషన్ అంశంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. లోక్సభ స్థానాలను ఏకంగా 50% పెంచుతామని కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్న తరుణంలో ఆ పెంపు ఏ ప్రాతిపదికన జరుగుతుందనేది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు అట్లాగే డీలిమిటేషన్ కలిపి పెట్టడాన్నే సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తున్నాం. మహిళలకు 33% రిజర్వేషన్స్ అమలు చేయాలంటే పోయినసారి పార్లమెంటు ఎన్నికల్లోనే అమలు చేయవచ్చు. ఇప్పుడున్నటువంటి పార్లమెంట్ సీట్లలో 33%. అలాంటి చిత్తశుద్ధి లేదు, అమలు చేయలేదు. 2026 జనాభా లెక్కల తర్వాత అని చెప్పి అన్నది. ఇప్పుడు మళ్ళీ మధ్యలో తీసుకొచ్చి 2011 జనాభా ప్రాతిపాదికన ఇస్తామని అంటున్నారు. అట్లాగే డీలిమిటేషన్ కూడా ఆ రూపంలో చేస్తామని అంటున్నారు. డీలిమిటేషన్ జరగాలన్నప్పుడు ఇది దేశానికి సంబంధించిన సమగ్రతకు సమన్యాయానికి సంబంధించిన విషయం. ఇది కనీసం అఖిలపక్షం మీద కూడా జరపలేదు, మేధావులతో చర్చించలేదు, ప్రజల అభిప్రాయం తీసుకోలేదు, ఏకపక్షంగా పెడుతున్నారు. దక్షిణాది ప్రాంతాల్లో ఉండే రాష్ట్రాలంతా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏ పద్ధతుల్లో దాన్ని అమలు చేస్తామనేది ఇప్పుడు పెట్టే బిల్లులో స్పష్టత లేదు. 50% అని ఒకటి, ఇంకో రూపంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా అప్రజాస్వామిక జరుగుతున్నటువంటివి. 2026 జనాభా లెక్కల తర్వాత అప్పుడు మహిళల రిజర్వేషన్లు పెరుగుతుంది, ఎస్సీ ఎస్టీల జనాభా కూడా పెరుగుతుంది కాబట్టి రిజర్వేషన్లు పెరుగుతాయి. బీసీలకు రిజర్వేషన్ ఏదలుచుకుంటే బీసీ రిజర్వేషన్స్ కూడా పెరుగుతాయి. ఆ రకంగా రాష్ట్రాలకు కావాల్సినటువంటి దాంట్లో నష్టం జరగకుండా ఏ పద్ధతిలో అమలు చేయాలని అభిప్రాయాలు తీసుకొని పెట్టాల్సింది పోయి కేవలం బీజేపీ అనుకున్నటువంటి ఎజెండాకు అనుగుణంగానే తీసుకొని పోయే పద్ధతి వల్ల రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది, అట్లాగే చిన్న రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది, ముఖ్యంగా రిజర్వేషన్లకు కూడా నష్టం జరుగుతుంది. అందుకని దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సిపిఎం పార్టీగా దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 2026 జనాభా లెక్కల తర్వాతనే ప్రజల అభిప్రాయం, ప్రతిపక్షాల అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రాజ్యాంగ సవరణల పేరుతో రాజ్యాంగానికి మరణ శాసనాలు చేస్తున్నారని ఈ సమావేశంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 3 రోజుల్లోనే సభ్యులు డ్రాఫ్ట్ చదివి వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలంటున్నారని, ఇంత తక్కువ సమయం అంటే అంతర్లీనంగా ఏదో ఉందని వాళ్ళు సందేహం వ్యక్తం చేశారు. 131 రాజ్యాంగ సవరణ ప్రకారం తీసుకొస్తున్నటువంటి డీలిమిటేషన్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇది నిజానికి ఇప్పుడు అవసరం లేని ప్రక్రియ. రెండవది ఏంటంటే భారత ఫెడరలిజం అనేది ఒకటి ఉంది, సమాఖ్య స్ఫూర్తి. ఈ సమాఖ్య స్ఫూర్తికి ఈ డీలిమిటేషన్ అనేటువంటిది ఒక గొడ్డలి పెట్టు. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ఈ డీలిమిటేషన్ వల్ల తీవ్రమైనటువంటి పెను ప్రమాదం రాబోతూ ఉంది. ఇది అంతిమంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ సర్కార్ ఏదైతే ఉన్నదో వాళ్ళ రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి, అంతిమంగా భారతదేశాన్ని హిందూ మత రాజ్యంగా చేసుకునేటువంటి ఒక ప్రక్రియలో ఈ డీలిమిటేషన్ అనేటువంటిది ఒక భాగంగా సిపిఎంఎల్ డెమోక్రసీ భావిస్తూ ఉన్నది. భారతదేశం అనేటువంటిది కేవలం ఇది ఒక మతానికి సంబంధించిన, కులాలకు సంబంధించిన, తెగలకు సంబంధించిన, సమూహాలకు సంబంధించిన దేశం కాదు. ఈ దేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక తెగలు ఉన్నాయి. ఈ వైవిధ్యపూరితమైనటువంటి భారత సమాజాన్ని ఒకే మతం కిందికి, అది హిందూ మతం కిందికి తీసుకొస్తామనేటువంటి పద్ధతుల్లో భారతీయ జనతా పార్టీ, దాని వెనుక ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా తీవ్రంగా ప్రయత్నిస్తూ అంతిమంగా 2047 నాటికి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చేటువంటి
ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్లాన్లో భాగంగానే ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియ ముందుకు వస్తుంది. దీన్ని దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. భారతదేశంలో ఉండేటువంటి ఫెడరలిజం సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకోవాల్సినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను ముఖ్యంగా భావిస్తున్నాను. మహిళా రిజర్వేషన్లకు డీలిమిటేషన్కు ఉన్న సంబంధం ఏంటి? లెక్కలేనితనం వల్ల మన లెక్కలు మారిపోతున్నాయి. ఇలా చేస్తే రాజ్యాంగం ఏమైపోతుందన్న భయం కలుగుతుందని ప్రముఖ యాక్టివిస్ట్ లుబ్నా సర్వత్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్నింటినీ మ్యానిపులేట్ చేస్తారని, ఎన్నికల కమిషన్ను కూడా ప్రభావితం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్ అన్నది ఒక పెద్ద కుట్ర. అది ఏమాత్రం డెమోక్రటిక్గా కాకుండా, ఏమాత్రం సైంటిఫిక్ పరంగా కాకుండా అది బుల్డేజ్ చేయబడుతుంది. డీలిమిటేషన్ కమిషన్ పెడతారంట. ఆ కమిషన్లో మెంబర్స్ని చూస్తూనే ఆ ప్రాసెస్కి ఎంత జీరో వాల్యూ ఉన్నదో తెలుస్తుంది. ఆ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు, చీఫ్ ఎలక్షన్ కమిషనరు, ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఒకరేమో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అని ఇట్లా పెడుతుంటే, పైగా వీళ్ళు ఈ సెలక్షన్ కమిటీకి ఎవరండి? అది ఏమైనా ఉందా? లేదు. అంటే ఊరికే అన్నమాట, వీఆర్ రన్నింగ్ ద షో అనేసి అన్నట్టుగా. సో ఇది సంవిధానంలో ఆర్టికల్ 81లో ఏదైతే పాపులేషన్ పరంగానే ఉంది, దాన్ని మార్చట్లేదే. వెల్ఫేర్ పరంగా మనం ప్రపోర్షనేట్గా చేద్దాము, లేకపోతే వేరే డెమోగ్రఫిక్ పరంగా చేద్దామని చెప్పి అట్లా ఏం లేదు. దీనికి ఎగ్జాంపుల్ ఈరోజే మా నేత రాహుల్ గాంధీ గారు మ్యాప్స్ కూడా విడుదల చేశారు. ఆ మ్యాప్లో ఏముంది, వీళ్ళు ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో, అస్సాంలో కొంతవరకు డీలిమిటేషన్ చేసి సీట్స్ చేశారు వీళ్ళు. అందులో మీరు చూస్తే ఏముందంటే, ఒక్కొక్క ఎంపీ సీట్కి 25 lakhs ఉంటే ఇంకొక ఎంపీ సీట్కి కేవలం 5-6 lakhs ఉన్నారు. ఒక ఎంపీ సీట్కి ఒక 12 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉంటే ఇంకొక ఎంపీ సీట్కి కేవలం 5-6 ఉన్నారు ఇప్పుడు ఉన్నట్టు. అట్లాగే డిస్కనెక్టెడ్ అన్నమాట. ఒక ఎంపీ సీటు, ఒక ఎంపీ ఏరియా డిమార్కేషను రివర్కి యువతల ఎక్కువ ఉంటే రివర్కి అవతల కూడా ఉంది. అంటే ఎంపీ కాన్స్టిట్యూన్సీని ఒక రివర్ డివైడ్ చేస్తుంది, ఒక ఫారెస్ట్ డివైడ్ చేస్తుంది. అంటే ఏ మాత్రం ఆలోచన లేకుండా ఒక ఆ వర్గం ఈ వర్గం అని చెప్పి అట్లా ఎన్నుకోవడం అన్నమాట. సో దిస్ ఈజ్ నాట్ అ వే టు డూ. అలాగే ఇప్పుడు కూడా జరిగింది. అదే ఇప్పుడు చేస్తున్నది అదే, అట్లాగే బుల్డేస్ చేద్దామని ఆలోచన కదా. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, నేను ఏదైతే 73rd 74th అమెండ్మెంట్ అప్పుడు తీసుకొచ్చినారో నా ప్రియతమ నేత రాజీవ్ గాంధీ గారు, అప్పుడు 5 years ఏమంటున్నాను, 5 years వాళ్ళు డిస్కషన్స్ పెట్టుకున్నారు. 5 years తర్జన భర్జన చేశారు. ప్రతి పొలిటికల్ పార్టీని ఇన్వాల్వ్ చేసి, ప్రతి డొమైన్ ఎక్స్పర్టైజ్ని ఇన్వాల్వ్ చేసి అట్లా చేసి తీసుకొచ్చారు. ఎందుకంటే డెమోక్రసీ అంటే గౌరవం, డెమోక్రసీ అంటే ప్రేమ, ప్రజలంటే అక్కడ ఉండాలా పార్లమెంట్లో అన్నట్టుగా ఆ ప్రేమతో అంత చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక చిట్టిపాటి చిల్లర్ కమిషన్ని పెట్టేస్తానంటే మేము ఒప్పుకుంటామా? పైగా ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళకి అసలు తక్కువ అవుతున్నాయి. ఏదైతే వీళ్ళు పాపులేషన్ పరంగా ఇక్కడ తక్కువైంది, అక్కడ ఎక్కువైంది. సో పాపులేషన్ పరంగా ఇక్కడ ఏపీ కానీ, తెలంగాణ కానీ, మన తమిళనాడు కానీ, కేరళ కానీ ఇవన్నీ తక్కువ అవుతున్నాయి ఇప్పుడు మనకి ఎంపీ సీట్స్. సో వీ కెన్ నాట్ యాక్సెప్ట్ దట్. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రజలు కదలాల్సిన సమయం ఇదని, జాతీయత అనే దాన్ని కులం మతాలకు ముడిపడ్డారని కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అబ్బాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిపిఎం. మహిళా రిజర్వేషన్ బిల్లు ముసుగులో డీలిమిటేషన్ చేసి దక్షిణాది రాష్ట్రాలపైన ఆధిపత్యం చెలాయించాలని బీజేపీ కుట్ర చేస్తూ ఉంది. గతంలోనే చాలా స్పష్టంగా చెప్పాము, మహిళలకు 33% రిజర్వేషన్లు ఇప్పుడు ఉన్నటువంటి సీట్లలోనే అమలు చేయమని చెప్పేసి గతంలో సిపిఎం పార్టీగా చెప్పాము. ప్రజలందరూ కూడా దాన్ని డిమాండ్ చేశారు. అయితే 2024లో అమలు చేయకుండా మళ్ళీ ఇప్పుడు కొత్తగా మహిళా రిజర్వేషన్ అనేటువంటి బిల్లు పేరుతోటి డీలిమిటేషన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి దేశ ప్రజలని మోసం చేయాలని బీజేపీ చూస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదనేది చెప్పదలుచుకున్నాం. డీలిమిటేషన్ అనగానే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఆందోళన మొదలైంది. జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే ఉత్తరాది ఆధిపత్యం పెరుగుతుందని వారి భయం. రాజ్యాంగాన్ని రక్షించేందుకు అందరం ఒకటవ్వాలి. ఇప్పటికైనా యువకుల్లారా కళ్ళు తెరిచి కదలండి. కవిగాయకులు, కళాకారులు, కవితలు రాసేవోళ్ళు,
కూలీ నాలి చేసుకు బతికే కడుపులు కాలిన వాళ్ళు గొప్ప చదువులను చదివి గోల్డ్ మెడల్లు పొందిన వాళ్ళు కలిసి కట్టుగా రండి, అందరు కళ్ళు తెరిచి చూడండి. జై 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 రాజ్యాంగం, ఇది భరత జాతి పంచాంగం. పొడిచ పొద్దు రాజ్యాంగం, ప్రతి ఇంటి వెలుగు రాజ్యాంగం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇవ్వాలని దేశవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్న మాట. అయితే ఇప్పుడు ఈ మహిళలకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పే సాహసం ఏ పార్టీ చేయదు. అలా చేస్తే వాళ్ళు మహిళా వ్యతిరేకులుగా ముద్రపడతారు. ఇదే పాయింట్ పట్టుకున్నారు మోడీ షా. అయితే వాళ్ళు ఏం చేశారంటే మహిళా రిజర్వేషన్ల బిల్లు వెనకాలే నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టారు. అంటే ఏదైతే ఈ డీలిమిటేషన్ వల్ల తలెత్తే వివాదాస్పద అంశాలని, చిక్కుముడుల్ని ఈ మహిళా రిజర్వేషన్ అనే సెంటిమెంట్తో విప్పడానికి ప్రయత్నం చేయటం మనకు స్పష్టంగా కనిపిస్తుంది.